నమ్మదగిన యేసు నామములో సొమ్ములు పలుకుచు నేటి బంగారు పరిగా ధ్యానంలో మరి ప్రత్యేక దినాన్న మరి విమోచన చేసిన క్రీస్తు గురించితో పాటు మంగళవారం జరిగినటువంటి క్రీస్తు అనుభవంలో హోలీ వీక్లో జరిగిన అనుభవాలను కూడా జ్ఞాపకం చేసుకుందాం. మరి ముందుగా బంగారు పరిగ ధ్యానంలో క్రాస్ గురించి వివరంగా తెలుసుకోదలుచుకుంటే మనము ముందే చెప్పుకుందాం. CROSS క్రాస్. సి ఫర్ కర్స్, ఆర్ ఫర్ రిప్రోచ్, ఓ ఫర్ ఆర్డియల్, ఎస్ ఫర్ సెపరేషన్, ఎస్ ఫర్ సెంటెన్స్. అంటే సి అంటే శాపము, రిప్రోచ్ అంటే అన్యాయంగా నిందించబడటం, ఆర్డియల్ అంటే అగ్ని పరీక్ష, ఎస్ అంటే సెపరేషన్, ఎస్ అంటే సెంటెన్స్. ఇంకొక ఆయన అయితే సి ఫర్ కంపాషన్, ఆర్ ఫర్ రిడెంప్షన్, ఓ ఫర్ ఒబీడియన్స్, ఎస్ ఫర్ శాంక్టిఫికేషన్ అండ్ ఎస్ ఫర్ సక్సెస్. అని మనం ఒకసారి చెప్పుకుందాం. అయితే క్రీస్తు శిలువ తప్ప మరొకటి హృదయ స్పందన కలిగించలేదని మనం తప్పకుండా నమ్మాలి. ఉద్యోగం ఆగిపోవడానికి కారణము సువార్తను వ్యాపార సరళిలో దిగమార్చటమే. దిగజార్చేసి మరి వ్యాపారంగా చూసుకుంటున్నారు చాలామంది. అది తప్పు. జరిగింది మనం మంచిగా జరుగుతుంది, మన మంచిగా జరగబోయేది మన మంచికే. థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్ అని ప్రార్థిస్తే అన్ని సవ్యంగా సమకూర్చి రక్షకుడు మనకున్నాడు కదా. తగ్గింపుతో, మౌనంతో, వినయంతో ఉంటే సమస్యలు క్రీస్తు మన కొరకు సాధించగల సమర్థుడని దృఢంగా నమ్మాలి. బైబిల్లో ప్రతి పదము నిండైన నిగూఢ సత్యాలని నిలయము. ఏదో ఒక చోట మనకు ప్రయోజనాలు ఇస్తాయి. పుట్టినప్పుడు ఏడుస్తాం, మరణించినప్పుడు ఏడిపిస్తాం. రెండింటి మధ్య జీవితం మంది. ఆ మధ్య మన మంచి ప్రవర్తనతో గొప్ప ఆదర్శాలు పాటిస్తూ ఎవరిని నొప్పించగా బ్రతికేది మన దేవుని చిత్తంలో ఉత్తమ జీవితం. తల్లి సత్యమైతే తండ్రి జ్ఞానం, సోదరుడు ధర్మం, స్నేహితుడు దయ, భార్య శాంతం, బిడ్డల ఓర్పు ఇవే దేవుడిచ్చే అమూల్య వర సంపద. గుర్తించి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. రెక్కలు వచ్చాక ఎగరటం తప్పు కాదు, కానీ ఆ రెక్కలకు ప్రాణం పోసిన దేవుని గురించి మర్చిపోవడం తప్పు. మన బాధల్లో కూడా మరొకరు సంతోషాన్ని, సహాయాన్ని అందించగలిగితే అదే నిజంగా దేవుడు ఆశించే జీవితం. కష్టపడుతూ పైకి వచ్చిన వారికి విలువలతో కూడిన సంస్కారం ఉంటుంది. ఒకసారి అడ్డుద్రోవతో పైకి ఎదిగిన వారికి అహంకారం ఉంటుంది. దేవునికి దీనులు, వినయమనస్కులు ఇష్టం. వారికి దీవులకు పాత్రులు. మరి సదసుందర్ సింగ్ మాటల్లో ప్రార్థనా జీవితం గడపటం మానేస్తే ఆత్మీయ సంబంధమైన జీవితం విఫలం కాగలదు. దేవుని వాగ్దానాలు నమ్మువాడే ప్రార్థనాపరుడు. ఎవరి జీవితాలు దేవుడి శాంతిని కనుగొంటామో వారు నిజంగా ధన్యులు. తెరవబడిన హృదయాలతో దేవుని చిత్తం తిరిగిన వారే దాని శక్తిని, శాంతిని అందుకుంటారు. ఈ రకంగా మనం ఆలోచించుకుంటూ పోతే దేవుని యొక్క చిత్తంలో మనం ఎన్నో రకాల అనుభవాలను ఎదుర్కొంటూనే ఉంటాం. మనం ఎదుర్కొనేటువంటి ఆ అనుభవాల్లో ప్రభు చిత్తాన్ని పూర్తిగా కనుక్కోవడం చాలా చాలా అవసరం. మట్లాది వరం గురించి చెప్పుకోవాలంటే మరి జయోత్సాహంతో దర్శనంలో ప్రవేశించారు కదా. ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని, అంటే ఖర్జూరపు మట్టలు నీతికి సాదృశ్యం. హోసన్నా అనే అర్థము హిబ్రూ భాషలో సేవస్ నౌ, ఇప్పుడే రక్షించు అని. ఈ రకంగా సియోను కుమారి మరి ఎంత లోకస్తులు కూడా మరి మనల్ని ప్రశ్నిస్తూ ఉంటారు, ఏది మీ రాజు ఎవరని. నమ్ముకున్న వారు చూడని ఆశిస్తారు. క్రీస్తే మా రాజు అని మనం చెప్పుకొని ఉత్సాహంతో దేవుని మనం కీర్తించడం తప్ప మనం ఏమీ చేయలేం. అయితే మరి మంగళవారం దినాన్న మరి జరిగినటువంటి అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుంటే మరి పవిత్ర వారంలో ఇది రెండవ రోజు. యోహాను 13:21-22లో యేసు మా అంతరంగంలో బాధపడుతూ మీలో ఒకడు నన్ను అప్పగిస్తాను అని ఆ రోజు చెప్పాడు. సైతాను ఆవరించినటువంటి యూదా ఇస్కరియోతు, నువ్వు చేయదలుచుకుంది చేసుకో, నమ్మకం ద్రోహం కలిగిస్తున్నందుకు ఆయన హృదయంలో బాధ ఉంది. ఆ బాధను వర్ణాతీతం. ఇంటి వాసాలు లెక్క పెట్టమంటే తల్లి పాలు తాగి రొమ్ము కొట్టడం, అదే అర్థం. యోహాను 13:21లో క్రీస్తు వేదన గురి అయ్యాడు. ఆ రోజు ప్రభాత్ర భోజన సమయంలో నా శరీరము, ఇది రక్తము, నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. యూదాను తిట్టి పంపలేదు, కానీ తనతోనే ఉంచుకున్నాడు. అలాగే కాదు అంతే, మరి క్రీస్తు రొట్టె ముక్క ఇచ్చి అవకాశం ఇచ్చారు. 13:20 యోహాన్లో క్రీస్తును పట్టించాలని బయటకు వచ్చి యూదా వెళ్ళిపోయాడు. ఆ రాతి హృదయము కరగలేదు. యూదాలో అత్యంత ప్రియమైనది ధనం. మరి లాజర్ ఇంట్లో విందు చేసిన ఆ సాయంత్రం రాత్రి మరి బేతది ఇంట్లోనే ఉన్నారు. మంగళవారం ముందు రాత్రి అక్కడ విందు చేసి మరియమ్మ పరిమళ ద్రవ్యాన్ని మరియా అభిషేకించింది. అప్పుడు ఆ డబ్బు ఖర్చు అవుతుంది అని ఆ దృష్టితోటి చూశాడు. ప్రేమతో చేశారని గుర్తించలేదు ఇస్కరియోతు యూదా.
పేదల పట్ల జాలి ఉండి కాదు, దీన్ని అమ్మి బీదలకు ఇవ్వచ్చు కదా అని విమర్శించాడు. డబ్బు వల్ల మరి చాలా సైతాను లోబడిపోయాడు. మరి మత్తయి 26:14లో అప్పగిస్తే ఏమిస్తారని బేరమాడాడు. 30 వెండి నాణాలు ఇస్తామని అక్కడ చెప్పుకున్నాడు కదా. ఆ తర్వాత మరి యోహాను 13:36లో పేతురు కూడా క్రీస్తు గురించి అబద్ధం ఆడాడు. పేతురు పశ్చాత్తాపం వేరు, యూదా ఇస్కరియోతు పశ్చాత్తాపడలేదు. ముందుగా నీ కొరకు మరణిస్తా అని చెప్పి కూడా కోడి కూయక ముందే 3 సార్లు బొగ్గాడు. తను కూడా దూరంగానే ఉన్నాడు. కానీ ప్రభువు తన పశ్చాత్తాపం అంగీకరించాడు. భయంతో ఆందోళనతో బొంకాడు, కానీ కావాలని ఇలా యూదా ధనాశతో అప్పగించుకున్నాడు. మరి అనుకోని రీతిగా కత్తితో హత్య చేసే వాళ్ళు, పర్పస్ఫుల్గా చేసే వాళ్ళ యొక్క భావం వేరు, అనుకోకుండా యాక్సిడెంట్లో మరణానికి అప్పగించడం వేరు. ఈ రెండు తేడాలు ఉన్నాయి కదా. వీరిద్దరిది అదే అటువంటి పేతురుని అటువంటిది. ఏడ్చి పశ్చాత్తాపడ్డాడు. మరి తాళం చెవులు కూడా పొందుకున్నాడు. 3,000 మంది రక్షించేటువంటి తలకిందులు చేసే గొప్ప భక్తుడు అయ్యాడు పేతురు. యూద ఏమో పాపుల్లో మరి స్వార్థంతో మరణించడం జరుగుతుంది. అయితే పేతురు పశ్చాత్తాపం మనకి ఆదర్శమే. మరి క్రీస్తు విలువ గ్రహించుకోలేక అప్పగించేశాడు యూదా ఇస్కరియోతు. తర్వాత పౌలు, ఫిలిప్పి క్రీస్తు శిలువ మరణానికి శత్రువులుగా మరి జీవిస్తున్నామని గ్రహించుకొని మరి చాలా విషయాల్లో మరి క్రీస్తుని వెంబడించడమే జరిగింది. మరి ఇతరులకు జ్యోతిగా ఉండాలి, ఇతర దేశస్తులకు నేను నిన్ను పిలిచాను, మరి జ్యోతులుగా ఉండాలని ప్రభు కూడా ఇతరులకు వెలుగు ఇవ్వాలని, క్రీస్తులో కరిగిపోవాలని, జీవం ఇవ్వాలని ప్రభు ప్రబోధం చేశారు. ఇంకా ఏం చేశారంటే క్రీస్తు మరి 21:18లో చాలా అనుభవాలు, అంజూరపు చెట్లు శపించిన దానికి ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు శిష్యులు. వాళ్ళకి సవివరంగా బోధన చేస్తారు. అదే కాదు, ఈ శాస్త్రులు పరిచయాలు కూడా ఎన్నో ప్రశ్నలు వేస్తారు. ఆ ప్రశ్నలు 11 రకాలుగా ప్రశ్నిస్తారండి. ఆ అనుభవాలు ఉన్నాయి, అదన్నీ చూసుకుందాం. ఉపమానాలు కూడా చెప్పారు. ఈ రకంగా ఆ రోజంతా చాలా చాలా సుదీర్ఘంగా గడిపారు ఈ శిష్యులతోటి, శాస్త్రులతోటి, పరిచయాలతోటి, సద్దుకేలతోటి, హేరోదీలతోటి చాలా కాలం గడిపాడు. 21:18లో టఫ్ ట్యూస్డే అంటారు ఈ మంగళవారాన్ని. అంజూరపు చెట్టు వివరణ చెప్పారు. అధికారం గురించి, నీ అధికారంతో చేసావు ఈ సూచక్రియలన్నీ కూడా ప్రశ్నిస్తారు శత్రువులు. తర్వాత ఉపమానాలు చెప్పారు. మరి పెద్ద డిబేట్ చేశారు. ఒకసారి పన్ను చెల్లిస్తున్నావా అని ప్రశ్నిస్తూ, అప్పుడు నాణ్యం తెమ్మని కైసరు దేవుడికి వాళ్ళని చక్కటి జవాబు ఇచ్చాడు. పునరుద్ధానం గురించి ప్రశ్నించారు. తర్వాత రాబో విషయాల గురించి ముచ్చటించారు. మరి ఈ రకంగా మంగళవారం జరుగుతుంది. మత్తయి మాత్రం ఎంత ఓర్పుగా చక్కటి వివరణ మంగళవారం గురించి చెప్పారండి. మరి ఆయన అధికారం గురించి చెప్పిన అనుభవాలన్నీ మనం జ్ఞాపకంగా చూసుకుంటే 11 రకాలుగా ఉన్నాయనుకున్నాం కదా. క్రీస్తు దోన్లోకి వెళ్తూ కూడా సముద్రంలో ప్రకృతి మరి లోపట్టం కూడా గమనించి, సముద్రము గాలికి మరి క్రీస్తు మాటకు లోపడుతుంది అని అధికారానికి మరి ప్రకృతిపై అధికారం గమనించి దాని గురించి చాలా వివరంగా చెప్పారు. రెండవదిగా దయ్యములపై క్రీస్తు అధికారం ఉంది. సేనా దయ్యం వెళ్ళగొట్టడం, మరి ఇవన్నీ కూడా పదులన్నీ కూడా నెలలో పడిపోవడం, అవన్నీ విడిచిపెట్టడం, ఆయనేమో మారిపోవడం, సేనా దయ్యం, ఇదంతా కూడా మరి క్రీస్తు యొక్క అధికారానికి, శక్తికి. అంతేకాదు పాపములపై అధికారం ఉందని కూడా గమనిస్తారు. మత్తయి 9:6లో పాపములు క్షమించబడిన అధికారం పక్షవాయువుల వద్ద చెప్పడం, దేవుని యొక్క అధికారాన్ని ఇక్కడ ప్రతి ఒక్క సందర్భంలో చూస్తున్నాం. మరణంపై అధికారం ఉందని గ్రహించారు. మరి మత్తయి సువార్తికుడు అధికారములన్నీ క్రీస్తు స్పష్టంగా తెలియజేశాడు. సామాన్య స్థితి అర్థం కాదు. 5 అనుభవాలు ఇక్కడ చూసుకున్నాం. అన్నీ వరుసగా ఆయనకి ఎట్టి అధికారాలు ఉన్నాయో. తర్వాత ఏ అధికారంతో చేస్తున్నామని శాస్త్రులు, పరిచయాలు వీళ్ళందరూ చెప్తే, మరి అప్పుడు ఏమని చెప్పారంటే, క్రీస్తు నోరు తెరిచి యోహాన్ బాప్టిజం మనుషుల వల్ల కలిగిందా, పరలోకం వల్ల కలిగిందా అడిగితే వాళ్ళు చెప్పలేకపోయి వాళ్ళు డిస్కస్ చేసుకుని మాకు తెలియదు అని చెప్పి తప్పించేసుకున్నారు. అయితే మీరు కనుక మరి యోహాను బాప్టిజంని, యోహాను యొక్క ఉనికిని, తన యొక్క సందేశం నమ్మితే నన్ను కూడా మీరు నమ్మేవారే అని కూడా చెప్పాడు. యోహాను క్రీస్తుకు మార్గం సరళం చేయబడ్డాడు కదా. మరి మనకు సంబంధించిన ఫలాలు ఫలించండి, గొడ్డలి నరకటానికి రెడీగా ఉంది అని కూడా యోహాను చెప్పాడు. ఆ బోధ
నువ్వు నాకు ముందుగా వచ్చాడనే ధైర్యంతో అయ్యో మేమిద్దరం ఒకటే అన్నట్టుగా వాళ్ళకి తెలియచేయడానికి మరి ప్రయాసపడ్డాడు. లూకా 1లోనే సర్ప సంతానమా అంటూ యోహాన్ చెప్పిన మాటలు కూడా జ్ఞాపకం చేశారు. మంచి ఫలాలు ఫలించాలని కూడా జ్ఞాపకం చేశారు యోహాన్ సందేశాన్ని. ఆ మాటలు అంగీకరించలేదు కదా. మరి అధికారం గురించి వివరంగా జ్ఞానంగా క్రీస్తు జవాబు చెప్పడం జరిగింది. క్రీస్తుని నమ్మిన వారు మాత్రమే ధైర్యంగా సాక్ష్యం ఇస్తారని చెప్పారు. ఇది ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ అంటారు దీన్ని. యోహాను 7:17లో ఎవడైనా ఆయన చిత్తము చొప్పున నిశ్చయించుకుంటే, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఆయన చిత్తము చేయటము నిర్ణయించుకుంటే దేవుని వల్ల కలిగిందో తనంతట తానే చేశాడో మీరు గ్రహించగలరు. మీరు మహిమను వెతుకుతున్నారు, మీ సొంత మహిమ చూసుకుంటున్నారు. తన పంపిన వారి మహిమను వెతుకువాడే సత్యవంతుడు. దేవుని సంగతులు గ్రహించటం లేదని చెప్పి సూటిగా క్రీస్తు మంగళవారం చెప్పారు. క్రీస్తు అనేక విషయాలు వివరించారు. రాబో సంగతులని మంగళవారమే చెప్పారు. మరి ఆ రకంగా మంగళవారం నాడు ఆ జరుపు చెట్లు ఎండిపోయినప్పుడు గురించి అది ఇంకొక భక్తుడు కూడా ఈ విషయాలు ఎంతో సవివరంగా చెప్పారండి. నేను సేకరించి అందరి యొక్క అభిప్రాయాలు కూడా మీరు కూడా తెలుసుకోవాలి నాతో పాటు అని నేను చెప్తున్నాను. అయితే అధికారం గురించి చెప్తూ మరి శాస్త్రుల పరిచయలు మరి కఠినమైన జటిలమైన ప్రశ్నలు వేశారు. సూటిగా జవాబులు ఇచ్చాడు. సుంకర్లు పాపులు పశ్చాత్తాపం ద్వారా పరలోకం చేరారు. పశ్చాత్తాపమే కారణము వాళ్ళు పరలోకం చేరటానికి కూడా సూటిగా చెప్పారు. పరలోకం గురించి ఉపమానం చెప్పారు. శిష్యులకు ధైర్యాన్ని బోధించారు. 21:20లో శిష్యులు అంజూరపు చెట్లు అంత శీఘ్రంగా ఎండిపోయింది ఏంటి అంటే అది ఎండిన స్థితిలోనే మనం కూడా ఉన్నాము. అది ఆకులు లేని, అది మోసగించేటువంటి ఆకులే ఉన్నాయి, పండ్లు లేకుండా ఉన్నాయని, ఆ పండ్లు ఉండాలి అనేటువంటి సత్యాన్ని వాళ్ళకి బోధించడం జరిగింది. ఎండిపోయిన స్థితి కూడా మారాలని కూడా చెప్పారు. మార్పు దయచేయాలని కూడా ప్రార్థన చేసుకుందాం. ఆ అనుభవం మనకు కూడా సందేశాన్ని ఇస్తుంది. ఆ తర్వాత రెండో రోజు క్రీస్తు 40 రోజులు ఉపవాసం. దాని ద్వారా మనం కూడా బేతనే ఎప్పుడు రాత్రిపూట వెళ్ళిపోయేవారండి ఆయన, ఎందుకంటే వాళ్ళు చాలా ప్రేమించారు కాబట్టి. సోమవారం ఏమో ఎంజూరించడం క్షమించాడు, మంగళవారం ఏమో చాలా డిస్కషన్స్ జరుగుతాయి. ఆ తర్వాత దేవాలయాన్ని శుద్ధీకరించడం కూడా జరుగుతుంది. తర్వాత సోమవారం రోజు చివర. మంగళవారం అయితే 11 కార్యాలు చేశారు. మరి మార్గల పోయినప్పుడు శపించబడిన దాని గురించి కూడా సరైన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. యెరూషలేముకు చూసి అప్పుడు వాక్యాహారం ముఖ్యం, వాక్యము ఆత్మను బలపరుస్తుంది కనుక అది చాలా అవసరం అని చెప్తూ ఎండు పరిస్థితి క్రీస్తు చూపించి వాళ్ళు అడిగినప్పుడు మరి విశ్వాసం ఉంటే కొండలు చూచి సందేహపడకుండా సముద్రంలో పడితే అది పడిపోతుందని కూడా చెప్పారు. క్రీస్తు మరలా మీరు అడుగుతున్నప్పుడల్లా మీరు పొంది ఉన్నామని నమ్మండని ఒక గొప్ప సత్యాన్ని మత్తయి 21:24లో బోధించారు. 24:26లో మీరు ప్రార్థన చేయనప్పుడు విరోధులకు క్షమించండి అని కూడా చెప్పారు. చాలా ముఖ్యమైన సందేశం చెప్పారండి. మరి ప్రార్థించినప్పుడు ఎవరినైనా బాధిస్తే వారిపై విరోధ భావం ఉండకూడదు అని కూడా చెప్పారు. శాస్త్రులు పరిచయులు సద్దుకాయలు హిరోదీయులు కూడా ఏకంగా క్రీస్తుని తప్పు ఏం జరుగుతుందా అని పరీక్షించేవారు. మార్కు 11లో వారు యెరూషలేముకు తిరిగి వచ్చారు. అందరూ వచ్చి ఏ అధికారంతో పనులు చేస్తున్నామంటే ఈ అధికారం ఎవరిచ్చారని కూడా వాళ్ళు చాలా సూటిగా ప్రశ్నించడం జరిగింది. క్రీస్తు అద్భుతాలు చేయడం చూసి విరోధుల పేర్లు వాళ్ళ పెరుగు తగ్గిపోతుందని, వాళ్ళ పేరు పోద్దేమోనని అసూయతో వారిని విమర్శించడానికి సిద్ధపడ్డారు. 30వ వచనంలో నేను ఒక మాట అడుగుతానని క్రీస్తు తిరిగి ప్రశ్నించారు. యోహాన్ బాప్టిజం పరలోకం కలిగిందా, మనుషుల వల్ల కలిగిందా అని చెప్పినప్పుడు అది వారు డిస్కస్ చేసుకొని ఇది కూడా అదే విషయం మాట్లాడుతూ మాకు తెలియదని తప్పించేసుకున్నారు. మరి ఒక ఉపమానం చెప్పారు. వీరందరూ వినేటట్టుగానే చెప్పారు. తోట యజమాని మరి మరి ఒక దాసుని అక్కడ పంపితే పంట కోసం అది చంపేస్తారు, ఇంకొకటి చంపితే వాడిని చంపేస్తారు. చివరికి వారసుడు వచ్చాడని చెప్పేసి వాడిని కూడా స్పేర్ చేయకుండా వాడిని చంపేశారు. ఇది క్రీస్తు మరణం గురించి అది ఇండైరెక్ట్గా ప్రవచనాత్మకంగా చెప్పడం జరిగింది, కానీ వాళ్ళకి అర్థం కాలేదు. మార్కు 12:13లో క్రీస్తును పొగుడుతూ మరి చిక్కులు పెట్టాలని చూశారు. పన్ను గురించి కైసరికి చక్కటి జవాబు ఇచ్చాడు. దేనారం చూపించి ఆ 2 బొమ్మ పరుసు చూపించి కైసరికి దేవునికి ఇవ్వమని వాడు నోరు మూసేటట్టుగా వాక్యం చెప్పాడు. ఆ తర్వాత ఈ రకంగా క్రీస్తు మరి పెళ్లి చేసుకుంటూ మరి 7 పెళ్లి చేసుకుంటే ఆ భార్య ఎవరికి అవుతుంది అంటే, అలాగైతే పరలోకంలో పెళ్లిళ్ళు చేసుకోవడాలు ఉండవు అని క్రీస్తు చక్కని జవాబు ఇచ్చాడు. క్రీస్తు జవాబుగా పరలోకంలో పెళ్లిళ్ళు ఉండవు కనుక ఇవ్వబడవు కాబట్టి
అది దేవదూతలు పొందుంటారని సూటిగా జవాబు చెప్పాడు. చక్కటి జవాబులతో క్రీస్తు వాళ్ళ నోరు మోయించాడు. శాస్త్రులు మరొక ప్రశ్న వేశారు. అన్నిటి ఆజ్ఞలో ప్రధానమైనది ఏది అని అడిగారు. వాళ్ళు కూడా తూచి తెలివిగా అడిగేవాళ్ళు. ఇశ్రాయేలు వినుము, మన దేవుడని యెహోవా పూర్ణ హృదయంతో, అద్వితీయుడు, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో సేవించాలి. మరి ప్రధాన ఆజ్ఞ ఏంటంటే మరి ఆయన తప్ప వేరే దేవుడు లేడు, నీ పొరుగు వారిని ప్రేమించు అని చెప్పారు. అది అన్ని హోమాల కంటే శ్రేష్టమైనదని, చాలా శ్రేష్టమైన మనకు కూడా అది సందేశం అదండి. మళ్ళీ చెప్తా, మన దేవుడైన ప్రభు అద్వితీయుడు కనుక పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలంతో సేవించాలి. ఇదే ప్రథమైన ఆజ్ఞ. నిన్న వల్ల నీ పొరుగువారు ప్రేమించడం, ఈ రెండు మనం పాటించడం ప్రతి విశ్వాసికి అవసరం. శాస్త్రాల గురించి జాగ్రత్త పడండి అని కూడా చెప్పాడు మార్కు 12:38లో. అది హెచ్చరిక. ఆ రకంగా హెచ్చరించి వారు ఇలాంటి మోసాల్లో పడద్దు. శాస్త్రులు అంగీలు ధరించుకుంటారు, నమస్కారాలు కోరుకుంటారు, వీధిలో నుంచుంటారు, వాళ్ళు అగ్రస్థానాలు కోరుకుంటారు, జాగ్రత్తగా ఉండమన్నాడు. ఇంకొక సందర్భంలో కానుకల పెట్టె దగ్గర ఉండే పేద విధవరాలను చూసి అందరికంటే ఎక్కువ వేసిందంట 2 కాసులు, తనకు అంతా వేసిందని అక్కడ కూడా దాతృత్వం గురించి మనం ఎట్లా ఉండాలో చక్కటి సందేశాలు అందించారు. మార్కు 13:1లో బోధ కట్టడం గురించి ఏంటి అంటే, మరి ఆయన మరణము పునరుద్ధానం గురించి అర్థమయ్యేటట్టుగా 3 రోజుల్లో తిరిగి కట్టగలను అనే సందేశం ఇచ్చినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. వాళ్ళకి అర్థం కాలేదు అనుకోండి, మరి చదువు వరకు గ్రహించదురు కాక తర్వాత రాకడ సమయంలో కఠినమైన ఏ వస్తువులు మరి మందిరంలో ఉండకూడదని ఖండించారు. మరి చంద్రుడు కాంతి తగ్గిపోతాడు, మనిషి కుమారుడు మేఘారుడే వస్తాడు, మహాప్రభావంతో వస్తాడు, ఆ గడియ వస్తుంది, అది ఎవరికి తెలియదు, తండ్రికి తెలుస్తుంది అని వివరించారు. ఎలా జీవించాలో వివరించారు. జాగ్రత్త పడమన్నాడు, మెలకుగా ఉండమని చెప్పారు. ఈ రకంగా ప్రభు చిత్తంలో ఎలా ఉండాలో ప్రభు అనేక విషయాలు మంగళవారం బోధించడం జరిగింది. అయితే మరి దేవుడు మనల్ని విమోచించే దేవుడు. వివేకము మనకు కావాలి, వివేచన కావాలి. విమోచన అంటే విడిపించే దేవుడు. ఒక నాకు తెలిసిన స్నేహితురాలు శిల్వ ధ్యానాల్లో ఈ అంశం చెప్పినందుకు ఇది అనుబంధంగా ఇది కూడా చెప్పాలని ఆశిస్తున్నాను. దేవుడు మనల్ని రక్షించి ఆత్మీయంగా పాపం నుంచి తొలగించాడు కదా ఆయన. మరి ఫిజికల్గా విమోచన, శారీరకంగా, స్పిరిచువల్గా విమోచన, ఆత్మీయంగా దేవుడు మనకు అనుగ్రహించాడు. మరి ఇశ్రాయేలీలో ఎన్నో మార్గాల్లో సరిచేశాడు. కీర్తన 49:7-8లో ఎవడైతే సహోదరు విమోచించుతారో ప్రయత్నం చేయవారు ఎవరు లేరా అని దేవుడు కనిపెట్టి సరైన మార్గంలో విడిపించాలని కోరుకుంటూ, మరి సంరక్షకులు లేనందున మధ్యవర్తి కోసం దేవుడు కనిపెట్టాడటండి. వివేచించడానికి విమోచించడానికి మనుషులు ఎవరు లేరు అని గ్రహించి అప్పుడు క్రీస్తు తన కుమారుని పంపడం జరిగింది. వెతుకుతున్నారని కనిపెట్టే వారి కోసం ఆయన కనిపెట్టి క్రీస్తునే తను స్వయంగా పంపించడం జరిగింది. ఆ రకంగా మరి నా విమోచకుడు యోబు ఏమన్నాడండి 18 యోబులో నా విమోచకుడు, ఆ మాట వాడాడు, సజీవుడు అన్నాడు. తర్వాత కీర్తన 31:5లో నన్ను విమోచింపు వాడవు అని పొగిడాడు. మధ్యవర్తిగా ఉండేవారు విమోచకుడు. ఇశ్రాయేలీయులు మోషే ద్వారా కథ నడిపించబడినప్పుడు ప్రధాన యాజకులు పాప పరిహారం చేసేవాళ్ళు. అట్టి విమోచన ఉండేది, శారీరక విమోచనది పాప అధికారంలో ఉండేది. కానీ ఆత్మీయ విమోచన క్రీస్తు రక్తం ద్వారా దేవుడు మనకు అనుగ్రహించాడు. మరి గొర్రెపిల్ల ద్వారా మరి 1 పేతురు 1:19లో వెండి బంగారాల చేత కాదు కానీ నిష్కలంకమైన గొర్రెపిల్ల రక్తం ద్వారా విమోచింపబడ్డా ఉన్నాం. కాబట్టి టాపిక్ విమోచించబడటం. మరి 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 ఆత్మ మనలోకి వచ్చినప్పుడు, వాక్యం మనలో నిలిచినప్పుడు మనం విమోచిస్తాడని మనం గ్రహించుకోగలము. శారీరక విమోచన, ఆత్మీయ విమోచన కూడా మనం గ్రహించుకోవాలి. అయితే మనం ఆయన బిడ్డలం, ఆయన మనల్ని విమోచించి రక్షించగలడు. ఏ విషయాలు విమోచిస్తాడో కొన్ని విషయాలు చెప్పి ముగిస్తాను. పాపం తలంపుల నుంచి విమోచిస్తాడు. సిలువలో క్రీస్తులో చూపే క్షమాపణ మనకి అడిగినప్పుడు మనల్ని విమోచిస్తాడు. 103వ కీర్తనలో ఆయన మన దోషములు భరించేవాడు, సంకటంలో కుదుర్చేవాడు, మనం విమోచిస్తాడని చెప్పాడు. మరి పాతాళ బాధ నుంచి మమ్మల్ని విమోచిస్తాడు. యోనా కూడా మొరపెట్టినప్పుడు పాతాళంలో ఉన్నా అని విమోచిస్తాడు, విడిపిస్తాడని ఏడ్చుకున్నాడు. తర్వాత యోహాను 8:51లో మాట గైకొంటే మనల్ని విమోచిస్తాడు. నరకము నుంచి పూర్తిగా విమోచిస్తాడు. మరి శిలువపై ఉండే దొంగను కూడా తప్పించి పాపం నుంచి విమోచించాడు. తప్పు తెలుసుకునే పశ్చాత్తాపడ్డాడు. పాపం శక్తి నుంచి విమోచించాడు. మరి 2 తిమోతి 14లో తన కోసం పవిత్రపరచుకుంటకు
అప్పగించుకున్న వారిని విమోచిస్తాడు. దుష్ట లోకం నుంచి తప్పించి విమోచిస్తాడు. మరణము ద్వారా అంధకార శక్తి నుంచి విమోచిస్తాడు. కొలస్సీ 1:13. మరి మరి క్రీస్తు 3:16లో ప్రేమించి కుమారుని ద్వారా మనల్ని విమోచించాడు. మన రాజ్యంలో చేర్చుకోవడానికి సిద్ధపరచుకున్నాడు. రెండవ రాకడలో శ్రమల్లో నుంచి తప్పిస్తాడు. నీతిమంతులుగా తీర్చి మనం విమోచిస్తాడు. అపరాధములను క్షమించడం ద్వారా విమోచిస్తాడు. మరి అన్ని రకాల విమోచనలో ప్రభు మనం పొందగలము. 2 Timothy 4:18లో కూడా విమోచన కార్యం జరిగించిన అనుభవం ఉంది. హెబ్రీ 9:15లో నిత్యమైన శ్వాస పొందటానికి మనం విమోచించాడు. 12 దేవుని దాసులుగా ఉండటానికి, ఆయన చిత్తంలో ఉండటానికి విమోచించాడు. క్రీస్తు విమోచించి పాప క్షమించాడని ఆయన ఒప్పుకోవడం ద్వారా, శిలువ శక్తి ద్వారా పాపంలో పడకుండా మన శక్తిమంతులుగా నిలిచి విమోచించి మనల్ని పరలోక రాజ్యం చేర్చే దేవుడు మనకున్నాడు. నీతికి వారసులుగా చేస్తాడు. పాపాలు మనం క్షమాపణ జరిగి మనం ఎప్పుడు ధ్యానిస్తూ ఆధారపడి విమోచకుడిని మనం వెంబడిస్తే మన నిత్య జీవితం మన దేవుడు మనకు ప్రాప్తిస్తుంది. ఆయన పరలోక రాజ్యానికి మనకి అర్హులను చేస్తాడు. అట్టి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించగాక. ఈ 2వ రోజు ఎన్నో విలువైన విషయాలు, విలువైన విశ్వాసకి కావలసిన మెళకువలు ఉన్నాయి. ఈ విమోచన కూడా మనం చివరి భాగంలో మనం చెప్పుకుందాం. ఈ తలంపులన్నిటితో మనము ఈ వీక్లో హోలీగా ఉండటానికి సిద్ధపడదాం, ప్రార్థిద్దాం, కనిపెడదాం. మంచి ఈ వారమంతా ప్రార్థనలో మరి నిరీక్షణతో గుడ్ ఫ్రైడే ఎదుర్కొందాం. ప్రభు మనతో ఉండుగాక. ఆమెన్.